ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. వారంలో మొదటి రోజున ఈ రీతిగా వాక్య ధ్యానంలో కలుసుకుంటా దేవుడిచ్చిన కృప. దేవదేవుడు మిమ్మలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రార్థిస్తాం. కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మనతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రచించిన ఈ గొప్ప కీర్తనలోని 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము బల్లే సిద్ధపరచుతూ నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేటువంటి ప్రభు. శత్రువులు ఎప్పుడు కూడా వారి ప్రత్యర్థులు నాశనం అవ్వాలి, నశించిపోవాలి, కృషించిపోవాలి, నీరసించాలి అని కోరుకుంటారు. అటువంటి వారి ఎదుట దేవుడు మనల్ని లేవనెత్తుతానని, మనల్ని పోషిస్తానని, సంరక్షిస్తానని, ఆనందంతో, సంతృప్తితో జీవించేలాగిన చేస్తాననే వాగ్దానాన్ని మన జీవితంలో ఉంచినాడు. అనేక సందర్భాలలో మానవ జీవితంలో అసూయ, ద్వేషాలు చాలా సాధారణం. ఎన్నో మార్లు కారణంతో లేదా నిష్కారణంగా ఇతరులు మనల్ని ఆశపెట్టాలని, దుఃఖపెట్టాలని, మనల్ని కిందకు తోసివేయాలని అనుకుంటారు. కానీ వారి ఎదుటనే దేవుడు తన బిడ్డల్ని లేవనెత్తుతానని, వారిని బలపరుస్తానని, వారు ఆనందంతో, సంతృప్తితో, సంతోషంతో ఉండులాగిన మార్చుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో అనేక మార్లు దేవుని బిడ్డలకు కీడు తలంచిన ప్రభు దాన్ని మేలుగా మార్చిన సందర్భాలు. యోసేపు యాకోబు ఇంట అల్లారు ముద్దుగా పెరుగుతుండగా అన్నదమ్ములు అసూయ చెంది అతన్ని బానిసగా అమ్మివేసినారు, కీడు తలపెట్టినారు, నాశనం కోరినారు. కానీ దేవుని చిత్తము వేరుగా ఉండింది. దేవుడు వారి పట్ల వారిని సంరక్షించాలి, కాపాడాలనే తలంపుతో ఆ కీడుని మేలుగా మార్చి, ఎవరైతే బానిసగా వెళ్ళినారో, ఎవరైతే అమ్మివేయబడ్డాడో, ఎవరైతే ఇంటి నుంచి తీసివేయబడ్డాడో అతడిని ఆ దేశానికి ప్రధానిగా మార్చినాడు. చూడండి ప్రియమైన వారలారా, అనేక మార్లు ఇటువంటి సందర్భాలు ఎదురైన ప్రతి కీడుని దేవుడు మేలుగా మార్చువాడు, ప్రతి కష్టాన్ని దీవెనగా మార్చువాడు, ప్రతి శ్రమలో నుండి మనల్ని బయటకు తీసుకొస్తూ అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను నింపే దేవుడు. మనల్ని ద్వేషించు వారి ఎదుట, మనల్ని హింసించు వారి ఎదుట, మనల్ని దుఃఖపెట్టు, కష్టపెట్టు వారి ఎదుట మనల్ని అద్భుతంగా దీవెనకరంగా మార్చేటువంటి దేవాదేవుడు మనతో ఉన్నాడు. ఇక రెండవ అనుభవము గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవం. కొరతతో, బాధతో, కష్టంతో ఉన్న వారికి దావీదు గారు చెప్తా ఉన్నాడు, నేను ప్రభువుని కాపరిగా చేసుకున్నాను గనుక, ఆయన నా యజమాని అయినారు గనుక, ఆయన నన్ను పోషించువాడైనాడు గనుక నాది గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవం. అయ్యా, ఎట్లా ఈ అనుభవం సాధ్యమైందంటే ప్రభు విషయంలో నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు, తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. కనుక తన జీవితంలోని కొరతలు ప్రభు తీరుస్తూ సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వడానికి చూపుతున్నారు. కనుక ఈ ఉదయకాలము ఆయన కాపరిగా ఉండగా, ఆయన మన పక్షంగా ఉండగా, కష్టం నుండి, శ్రమ నుండి తిరిగి గిన్నె నిండి పొరలేటువంటి అనుభవం, సంతోషకరమైన అనుభవం, ఆనందకరమైనటువంటి అనుభవంలోకి ప్రభు నడిపిస్తారు. కనుక ఈ ఉదయకాలం కాపరి వంటి దేవుడు మనతో ఉన్నాడు. కష్టాల నడుమ, శ్రమల నడుమ, ద్వేషించు వారి నడుమ ఉన్నతంగా లేవనెత్తి అనేకుల ఎదుట సాక్ష్యంగా, అనేకుల ఎదుట ఫలభరితంగా, అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా మారుస్తారు. అందుకే యోసేపు గారి పేరు యోసేపు, నువ్వు ఫలించడి కొమ్మ. అది గోడ మీద తన రెమ్మల్ని చాపి ఎగబాకేటువంటిది. ఎంత గొప్పదో! ఫలించే అనుభవము, విస్తరించే అనుభవము, వర్ధిల్లేటువంటి అనుభవం. ఎప్పుడు శ్రమ, కష్టం కూడా ప్రభు కొరకు ఓర్చినప్పుడు, వాటిలో కూడా మనం నమ్మకంతో ప్రభు వైపు చూడడం నేర్చుకున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు కార్యములు జరిగిస్తాడు. కనుక ఈ గిన్నె నిండే పొరలే అనుభవము, భోజనము చేయగలిగిన అనుభవం, భోజనము ధైర్యంతో, నెమ్మదితో, ఆనందంతో జరిగించేది. అది శత్రువుల ఎదుట, యుద్ధ వాతావరణంలో, శ్రమల మధ్య సైతము ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి గొప్ప కృప విశ్వాసులైన వారి జీవితంలో దేవుడిస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసంతో
ముందుకు సాగే కృప మనకు, మన కుటుంబాలకు దేవుడు కలుగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వింటున్న ప్రతి విశ్వాసిని దీవించి అనుదినం ఆశతో ఆసక్తితో వాక్యం విని ఎదిగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.